కొంతమంది పట్టుకున్న మట్టి కూడా ఏకంగా బంగారంగా మారుతుంది. మరి కొంతమంది ఎంత కష్టపడినా, ఎంత శ్రమించినా చివరికి అపజయాలనే ఎదుర్కొంటారు. ఎందుకిలా జరుగుతుంది? మనందరికీ ఉండేది ఒక మెదడే కదా! మరి కొందరు మాత్రమే ఎందుకు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటున్నారు? మీరెప్పుడైనా గమనించారా? రేపటి నుండి ఉదయాన్నే 5కి నిద్ర లేవాలి అని రాత్రి చాలా గట్టిగా నిర్ణయించుకుంటారు. కానీ ఉదయం అలారం మోగగానే స్నూజ్ బటన్ నొక్కి మళ్ళీ పడుకుంటారు. డైటింగ్ చేద్దామని బలంగా అనుకుంటారు. కానీ ఇష్టమైన స్వీట్ కనబడగానే ఆపుకోలేక తినేస్తారు. మీరేదో చెయ్యాలనుకుంటారు, కానీ మీ శరీరం ఇంకేదో చేస్తుంది. మిమ్మల్ని ఇలా కంట్రోల్ చేస్తున్న ఆ అదృశ్య శక్తి ఏమిటి? ఆ శక్తి పేరే సబ్కాన్షియస్ మైండ్. దానినే అవచేతన మనసు అని కూడా అంటారు. నమస్కారం, ప్యూర్ సోల్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు నుండి మనం మొదలు పెడుతున్న మైండ్ పవర్ సిరీస్ ద్వారా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తును మార్చే తొలి అడుగు. మనసు అర్థం చేసుకోవాలంటే ముందుగా సముద్రంలో తేలే ఒక మంచు కొండను ఊహించుకోండి. ఆ మంచు కొండ సముద్రం పైన 10% మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన 90% నీటి అడుగున దాగి ఉంటుంది. మన మెదడు కూడా సరిగ్గా అంతే. పైన కనిపించే ఆ 10%మే కాన్షియస్ మైండ్, అదే చేతన మనసు. ఇది మన లాజిక్, ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే భాగం. అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు, నా మాటలు వింటున్నారు. ఇదంతా మీ కాన్షియస్ మైండ్ చేస్తుంది. కానీ నీటి అడుగున దాగి ఉన్న ఆ 90%మే సబ్ కాన్షియస్ మైండ్. ఇది చాలా శక్తివంతమైనది. మీ అలవాట్లు, మీ నమ్మకాలు, మీ భయాలు, మీ శ్వాస, మీ గుండె చప్పుడు, ఇవన్నీ కంట్రోల్ చేసేది ఈ 90% మనసే. కాన్షియస్ మైండ్ అనేది ఒక ఓడకు కెప్టెన్ లాంటిదైతే, సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఆ ఓడను నడిపించే ఇంజిన్ లాంటిది. కెప్టెన్ ఎటువైపు ఆర్డర్ వేస్తే ఇంజిన్ సైలెంట్గా అటువైపే వెళ్తుంది. సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న అతిపెద్ద లక్షణం ఏంటంటే, దానికి సొంతంగా ఆలోచించే శక్తి లేదు. మంచేది, చెడేది అని దానికి తెలియదు. మీరు ఏది చెబితే దాన్ని గుడ్డిగా నమ్ముతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రైతు పొలంలో పండ్ల విత్తనాలు వేస్తే పండ్ల చెట్టు వస్తుంది. విషపు విత్తనాలు వేస్తే విషపు మొక్క వస్తుంది. అరే, ఈ రైతు విషపు విత్తనం వేశాడు, ఇది నేను మొలకెత్తనివ్వను అని భూమి ఎప్పుడైనా ఆలోచిస్తుందా? లేదు. భూమి పని కేవలం విత్తనాన్ని మొలకెత్తించడమే. ఇక్కడ భూమి అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్, అందులో విత్తనాలు వేసే రైతు మీ కాన్షియస్ మైండ్. రోజంతా మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తారో అవే విత్తనాలుగా మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తాయి. మీరు సైకిలు లేదా బైక్ నేర్చుకునేటప్పుడు గుర్తు తెచ్చుకోండి. మొదట్లో బ్రేక్ ఎక్కడ ఉందో, గేర్ ఎలా వెయ్యాలో అని మీ కాన్షియస్ మైండ్తో చాలా భయపడుతూ ఆలోచించి నేర్చుకున్నారు. కానీ ఒకసారి పర్ఫెక్ట్గా నేర్చుకున్నాక ఇప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూనో లేదా పాటలు పాడుకుంటూనో బైక్ నడిపేస్తున్నారు కదా. బ్రేక్ వెయ్యాలని మీరు ఆలోచించకముందే మీ కాల్ బ్రేక్ మీద పడిపోతుంది. ఎలా? ఎందుకంటే ఆ డ్రైవింగ్ స్కిల్ అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయింది. మరి డ్రైవింగ్ అంత సులువుగా చేసిన మైండ్ సక్సెస్ని ఎందుకు సులువుగా తీసుకురాలేకపోతుంది? ఇక్కడే ఉంది అసలు రహస్యం. చిన్నప్పటి నుండి మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన సమాజం, మన బ్రెయిన్లో కొన్ని నెగిటివ్ విత్తనాలు నాటేశారు. డబ్బు సంపాదించడం చాలా కష్టం, మనం ఏ పని చేసినా కలిసి రాదు, నువ్వు దీనికి పనికిరావు, ఇలాంటి మాటలు విని విని మీ సబ్ కాన్షియస్ మైండ్ వాటిని నిజమని నమ్మేసింది. మీ కాన్షియస్ మైండ్ ఎంతలా నేను గెలవాలి, నేను పైకి రావాలి అని పైకి అరుస్తున్నా
లోపల ఉన్న 90% సబ్కాన్షియస్ మైండ్ మాత్రం నీ వల్ల కాదు అని మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. ఆ 10%కి 90%కి జరిగే యుద్ధంలో ఎప్పుడు ఆ 90%దే గెలుపు. అందుకే మీరు ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదు. మరి దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. మన సబ్కాన్షియస్ మైండ్లో పాతుకుపోయిన ఆ నెగిటివ్ చెత్తను తీసేసి సక్సెస్, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం అనే కొత్త విత్తనాలను నాటడం ఎలాగో ఒక సైంటిఫిక్ పద్ధతి ఉంది. ఆ పద్ధతులను ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యక్తులు రహస్యంగా పాటిస్తున్నారు. ఆ రహస్య పద్ధతులు ఏమిటి? నిద్రపోయే ముందు ఆ 5 నిమిషాలు మనం చేసే ఒక చిన్న పని మన జీవితాన్ని ఎలా మారుస్తుంది? ఇవన్నీ మనం ఈ సిరీస్లోని రాబోయే ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఈ రోజు నుండి మీ మైండ్కి ఒక పాజిటివ్ కమాండ్ని ఇవ్వండి. కామెంట్స్లో నా మైండ్ నా కంట్రోల్లో ఉంది అని టైప్ చేసి విశ్వానికి మీ మొదటి సందేశాన్ని పంపండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ జీవితాన్ని మార్చే మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ప్యూర్ సోల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.